హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఆదివారం వస్తే కంపల్సరిగా నీసు మాంసాలు వండు తినేయాలి, డౌటే లేదు అందులో. ఎలాగా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, కూర ఒకటి అన్నం ఒకటి ఎందుకులే అనేసి అన్నీ కలిపేసి పలావ్ కింద చేసేద్దాం కదా అనేసి ట్రై చేస్తున్నాను. ట్రై చేయటమేమో మొదలుపెట్టారు. ఉల్లిపాయలు కోసి నేనేమి మీకు చూపించట్లేదు, అదే నేర్చుకోండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కదండి వండుకోవడం, ఎలా వండాలో ఎలా తినాలో అందరికీ వచ్చు కదా. ఇంట్లో నేను మామూలుగా ఖాళీగా ఉండి ఏం చేద్దాం అనేసి ఇలా ట్రై చేశాను, అదే వీడియో చేస్తున్నాను. ఉల్లిపాయలు కోసి ఆదివారం చాలామంది నీసు మాంసాల్లో తినటం మానేశారండి. ఆరోగ్యం కోసం సూర్యభగవాన్ని తలుసుకుంటూ ఆదివారం అందరూ కూడా చాలా మట్టిగా మానేశారు. కానీ మాలాంటి వాళ్ళు కొంతమంది ఆదివారం మానలేకపోతున్నారు. ఆదివారం వస్తుంది అంటే చేపలో మాంసమో చికెనో ఏదో ఒకటి తెచ్చేసుకోవాలి అన్న ఆతృత. అలాగే ఇక మీదట మేము కూడా ఆదివారం మానేద్దామని నిర్ణయించుకుంటున్నాం. అందరూ చాలామంది తగ్గిస్తున్నారు ఆదివారం తినటం. పుట్టినరోజుల్లో వాళ్ళకి ఏ రోజు అనుకూలంగా ఉంటే ఆ రోజు తింటున్నారు. ఒకసారి మానలేం కదండి, ఏదైనా అలవాటు అంటే త్వరగా అయిపోద్ది, కానీ మానటం అంటే చాలా కష్టం. ఇడ్లీ పెట్టాను, స్టవ్ వెలిగించి కొద్దిగా నెయ్యి వేసాను, కొద్దిగా నూనె వేసాను, పలావాకులు 2 వేసాను, అయ్యో రెండు తాలింపు చెట్లు పడేసాను. ఎవరో నేర్చుకుంటారని కాదు, మీరు సరదాగా చూస్తారు వీడియో అని. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ వేసేసాను, కానీ మీకు చూపించలేదు. అదండి, కొన్ని నేనే తీసుకుని నేనే చూపించడం వల్లనే కొన్ని మర్చిపోతున్నాను. ఆన్లోనే ఉంది, సెల్ అనుకుంటున్నాను. అలాగా చికెన్ ఐటమ్ చూపించలేదు. ఆల్రెడీ చికెన్ వేసేసాను. కొంచెం దాంట్లో ఉన్న నీరుతో ఉడికేటట్టు ఒక 10 నిమిషాలు అలా ఉంచాను, పచ్చివాసన పోయేంతవరకు. మేము ఇద్దరే కాబట్టి, మా ఆయనగారు నేనే కాబట్టి 1.5 బియ్యం పెట్టాను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి నీళ్ళు మరిగేప్పుడు వేసేయటమే. అన్నీ చికెన్లోనే మసాలాలన్నీ కలిపేసి పెట్టేసానండి. ఒక పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి పక్కన పెట్టేసాను ఒక అరగంట సేపు. అందుకని ఏం చూపించలేదన్నమాట. సాల్ట్ తర్వాత వేసాను. బియ్యం కడిగి పక్కన పెట్టాను. ఇంకా పలావ్ మసాలా అని, గరం మసాలా అనేసి ఒక ప్యాకెట్ తెచ్చాను మొన్న. అది ఒక స్పూను వేసాను. దగ్గరికి వచ్చిందండి, నీళ్ళు పోసేస్తాను. ఇంకా ఈ వీడియో తీయటం మనుషులు కనపడకపోతే మనుషులు ఉండాలి కంపల్సరిగా అంటున్నారు. దాని కొంచెం కొంత నేనే కనపడాలో వండేదే కనిపించాలో అర్థం కాక ఇది కూసేపు అది కూసేపు తీయటం కింద ఉంటుంది. సాల్ట్ వేసినప్పుడు అదండి, మ్యాగ్నేట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఉప్పు, కారం, పసుపు, సాల్టు 2 సార్లు సాల్ట్ అంటున్నాను అనుకోకండి, అదే పాటలో తడబడిపోతున్నాయి ఎవరికైనా. 2 లోటాలు నీళ్ళు పోసాను. దాంట్లో ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ ఉంది కదండి, ఇదేంటి మసాలా ప్యాకెట్. అది ఎప్పుడో తీసుకున్నాను, సరే ఉంది కదా అనేసి అది 1 స్పూన్ వేసాను. ఆ మసాలా పౌడర్ చాలా బాగుందండి టేస్ట్. అదిని 1 స్పూన్ వేసాను. దాంట్లో ఇంకేమీ వేయలేదు.
నీళ్ళు అవి పోసేసాను కాబట్టి అది మరుగుతుంది. మరిగేటప్పుడు రైస్ కూడా వేసేసాను. మామూలు డైలీ వండుకునే రైసేనండి, ప్రత్యేకంగా పలావ్కి సంబంధించినది ఏవి కాదు, మామూలు డైలీ వండుకునే రైసే కాబట్టి ఏదో అన్నీ కలిపేసి. పలావ్ కంటే అన్నీ కలిపిన రైసు అన్నం వండుకున్నాం అనుకుంటే బాగుంటుంది. అన్నీ కలిపేసి రకరకాలుగా పలావులు చేస్తారు. అంత టైము అంత ఓపిక మనకు ఉండాలి కదండి. ఫస్ట్ ఇప్పటికే 12:30 అయిపోయింది టైము. ఇది ఉడకాలి, చెయ్యాలి, ఇంకా గంట అరగంట పడుద్ది. ఈ అరగంటలో మనకు ఆకలేసేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఉడుకుద్దా అని ఎదురు చూస్తూ ఉంటాం. మూత పెట్టేసాను, సిమ్లో పెట్టి. దగ్గరికి వచ్చింది. ఇంకా కొద్దిగా పలుపు ఉంది, ఆ వాటర్తో మగ్గిపోతుంది. అడుగుని కొంచెం స్టీల్ గిన్నె కదా, కొంచెం అంటుకుంటుందండి అడుగుని. ఇప్పుడు ఏం చేశానంటే దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదా, అడుగుని ఆ పెనం పెట్టి దాని మీద గిన్నె పెట్టాను. కొంచెం బాగానే మెత్తగా, మాకు మరీ పదునుగా ఉండకూడదండి, మెత్తగానే ఉండాలి మాకు, త్వరగా అరుగుద్ది కాబట్టి. సరిపడగా ఉడికింది, సరిపడగా అరగటం కాదు ఉడికింది, బాగానే తయారైందండి. ఇది తయారైపోయింది కాబట్టి ఇంక తినేయటమే లేటు. అందుకనేసే స్టవ్ కట్టేసి నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మా ఆయనగారు వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుద్ది. బయట చల్లగా ఉంది, వేడివేడిగా పలావు వండుకున్నందుకు మరి సేల్స్ చేయాలి కదండి, దానికి న్యాయం చేయాలి కాబట్టి పెట్టుకుని ఆ గిన్నె పక్కన పెట్టేసి, ఆల్రెడీ మా రాముకి సపరేట్గా వండేసాను అనుకోండి. ఆడెప్పుడో 11ంటిగా తినేసాడు మా రాము. నేను పెట్టుకుని వేడివేడిగా లాగించేస్తున్నాను. ఈ మధ్యన అందరూ తింటుంటే చాలామందికి తినాలనే ఆతృత కలుగుతుందంట, అందుకనే తింటా చూపిస్తున్నాను. నాకు కూడానే ఎవరన్నా ఇలా వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళని చూసి తినాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి నాకైతే. అంటే ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. ఎదటి వాళ్ళు చేసేది మనకి కొంచెం నచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడాలి, మనం కూడా అలా తింటే బాగుండు అనే మైండ్లోకి వెళ్దాం అనమాట. అందుకనేసి అట్రాక్టివ్ అవుతారనమాట కొన్ని వీడియోలకి. ఏమండి, నేనైతే వేడివేడిగా లాగించేసాను. బాగా కుదిరింది. మరీ పొడిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా మాకు సరిపడగా తయారైంది. బాగుంది కూడా టేస్ట్ అదిని. అదండి, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. అక్షయ వెంకటరమణ యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని అనుకుంటున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. జరుపుకుంటా మాత్రం వెళ్ళకండి. మానిటేషన్ అవ్వాలి ఇంటే ఇంకా 4000 గంటలు పూర్తి అవ్వలేదు ఇంకా. నాకు 500 గంటలే వచ్చిందండి వాచింగ్ అవర్స్. ఇంకా బోల్డ్ టైం ఉంది. మీరందరూ కూడా నా వీడియోలకి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఆదరాభిమానాలు నేను ఎప్పుడు మర్చిపోనండి. మీ అందరిలో నేను ఒకదాన్ని కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారని, నా వీడియో కొంచెం పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇలా పెట్టడంలో కూడా చాలా కష్టం దాగి ఉంటుందండి. వీడియో చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ప్రతి వీడియోలో చెప్పే మాటే అనుకోండి. కాకపోతే మన ధర్మం మనం పాటించాలి. అది మీరు చూసేదో చూడందో మీ చేతుల్లోనే ఉన్నది. మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఏమండి, మేకప్ అయితే ఏం అవ్వలేదు, మామూలుగానే ఉన్నాను. మేకప్ అయితే వేరేగా ఉంటుంది. ఏదైనా అంతేనండి, అందంగా డెకరేషన్ ఐటమ్ వేరేగా ఉంటుంది. గబగబా వండుకుని తెచ్చుకుని తినేసి ఇది ఇలా ఉంటుంది. ఏమండి, అదండి, చాలా బాగుంది బిర్యానీ అని చెప్తున్నాను. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు 2 మొక్కలు తీసుకొచ్చామండి.
గులాబీ పువ్వు చెట్టు ఎప్పుడో వేసాను, ఎందుకో గుడ్డు పువ్వుల కింద పూస్తుంది. వాళ్ళ దగ్గర మాత్రం బాగా ఉంటాయండి పువ్వులు, మన దగ్గరకు వచ్చేటికి ఇలాగ చిన్న చిన్న పువ్వులు అయిపోతాయి, ఎందుకో తెలియదు. ఇదిగోండి జామ మొక్క మామిడి మొక్క కొనుక్కొచ్చాను నిన్న కడుగు వెళ్ళి రాజమండ్రి. అది ఒక ఆవిడ నర్సరీలో ఒక ఆవిడ చెప్పారు, వెంటనే కొనుక్కొచ్చిన వెంటనే కుండీల్లో పాతకూడదంటండి. అడుగుని అలా కట్ చేసేసి అలాగా ఒక వారం 10 రోజులు అలా ఉంచేస్తే కింద ఏరు పోసుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏరియా మారితే కొంచెం వాటికి తేడాగా ఉంటుంది. అలాగా ఇక్కడ అలవాటు పడేంత వరకు కవర్లో వేసి తీయకూడదంట. అందుకని నేను కూడా అలాగే ఉంచేసాను, అడుగుని కట్ చేసేసి.